నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అంటే ఓవరాల్గా ఎవరు ఇన్ ఎవరు అవుట్ అనే దానికి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. దానికి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది నిజంగా. అంటే టాప్ 10 వరకు ఎవరిని టచ్ చేయకుండా ఆఫ్టర్ 10 నుంచి ఒక్కొక్కరి పేరు తీసుకొని వీళ్ళు ఉంటారు, వీళ్ళు వెళ్తారు, వీళ్ళ ప్లేస్లో వీళ్ళు వస్తారు అని చెప్పడం జరిగింది. అయితే దీంట్లో మీరు చెప్పిన దాంట్లో మరికొంతమంది మార్పులు చేర్పులు కూడా ఉండబోతున్నాయి అంటూ కూడా ఒక వర్గం నుంచి వెళ్ళి కొంత సమాచారం అయితే రావడం జరిగింది. మరి మేము మిస్ చేసిన పేర్లు ఏంటి, ఎవరి పేర్లు తెర మీదకి వచ్చాయి, తీసేసే దాంట్లో వాళ్ళ ప్లేస్లో ఎవరిని రీప్లేస్ చేయబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగట్టు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం. ఆల్మోస్ట్ ఇచ్చిన దాంట్లోనే చాలా ఒక్కొక్కటి ఎవరు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏం చేశారు, ఎందుకు చేంజ్ చేస్తున్నారు, ఏ సామాజిక వర్గాన్ని తీసుకొస్తున్నారు, చాలా ఇన్డెప్త్ డీటెయిల్డ్ గానే మనం చేసాము. మరి మీకు వచ్చిన సమాచారం ఏంటి, అంటే ఇంకా దీంట్లో స్క్రూటినీ ఇంకెవరెవరిని తీసేస్తున్నారు? విశ్వసనీయ సమాచారం మేరకు సంధ్య గారు, ఇప్పుడు ఇక్కడ ఏమవుతా ఉందంటే జూన్ 1 వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 1 వరకు అంటే 2 సంవత్సరాల పూర్తి కాలం వీరిని పదవిలో ఉంచి ఆ తర్వాత అంటే జూలై నాటికి మంత్రివర్గ విస్తరణ చేపడతారని అందరూ అనుకున్నప్పటికీ అనూహ్యంగా ఏప్రిల్లోనే మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. మంత్రివర్గంలో మార్పులు, కూర్పులు, చేర్పులు చాలా సమూలంగా జరగబోతున్నాయనేది మనకు అందినటువంటి విశ్వసనీయ సమాచారం. ఖచ్చితంగా, ఎందుకంటే 2 years కంప్లీట్ అయ్యేదాకా టచ్ చేయొద్దు అనేసి అనుకున్నట్టు అంటే అసంతృప్తి అన్ని నియోజకవర్గాల నుంచి, ప్రజల్లో నుంచి ఆగ్రహావేశాలు పెళ్ళిబుకుతున్నాయి. ముఖ్యంగా మంత్రులు ఏంటంటే, మంత్రులు అయిన తర్వాత వాళ్ళు సచివాలయానికి అమరావతి ప్రాంతాలు అంటే మరీ ముఖ్యంగా గుంటూరు వీలైన వాళ్ళు గుంటూరు నగరంలోను, విజయవాడ నచ్చిన వాళ్ళు విజయవాడ నగరంలో స్థిర నివాసాలు ఏర్పరచుకుని వీకెండ్స్ అయ్యేటప్పటికి కాన్స్టెన్సీకి వెళుతున్నారా లేకపోతే హైదరాబాద్కి వచ్చి చిల్ అవుతున్నారంటే హైదరాబాద్కి వచ్చి చిల్ అవుతున్నారు అన్నటువంటి సమాచారం యువసారథి నారా లోకేష్ గారి దగ్గర కూడా ఉంది. ఈ ఉన్న నేపథ్యంలో ఏమైందంటే ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి సవిత గారిని తొలగిస్తున్నారు. సవిత గారు కురుబ సామాజిక వర్గానికి చెందినవారు. వారిని తొలగించి కదిరి నుంచి గతంలో ఆ తర్వాత కూడా గెలుపొందినటువంటి పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కందికుంట వెంకటప్రసాద్ గారికి అవకాశం ఇస్తున్నారు. సత్యకుమార్ యాదవ్ గారికి వారిని తొలగించి భాజపా నుంచి పార్థసారథి గారికి ఇస్తారని మనం గతంలో తెలియజేసాం. అది సత్యకుమార్ యాదవ్ గారిని ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి తొలగించడం అయితే జరుగుతోంది. కందికొండ ప్రసాద్ గారు కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు, పద్మశాలి సామాజిక వర్గం, వారికి అవకాశం వస్తుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు వచ్చేటప్పటికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు సున్నితంగా తిరస్కరించారు మంత్రి పదవిని అన్నది విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే భార్యాభర్తల్లో ఒకరు లోక్సభ సభ్యుడిగా, ఒకరు శాసనసభ్యురాలుగా ఉన్న నేపథ్యంలో వారు సున్నితంగా తిరస్కరించినట్లు మనకు అందినటువంటి విశ్వసనీయ సమాచారం. వైకాపాలో మంత్రి పదవిని ఆశించి భంగపడి తెలుగుదేశంలోకి వచ్చి శాసనసభ్యుడిగా గెలిచినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని మంత్రి పదవి వరించబోతోందని మనకు అందిన విశ్వసనీయ సమాచారం. ఎట్టకేలకు ఆయన బాధ, ఆయన సీనియర్, నేను నా కాన్స్టిట్యున్సీ కోసం నేను ఎంత పనిచేశాను, నన్ను గుర్తించట్లేదు అంటూ అసలు ఓ రేంజ్లో కంటెడ్ పెట్టుకుని బయటకు వచ్చిన వ్యక్తికి ఎట్టకేలకు వరించబోతోంది. ఖచ్చితంగా. ఓకే. తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికి కొండపి ఎస్సీ రిజర్వ్ నుంచి డోల బాల వీరాంజనేయ స్వామి గారు హ్యాట్రిక్ వీరుడు, ఆయనను తప్పిస్తున్నారు. తప్పించి సంతనూతలపాడు ఎస్సీకి చెందిన బిఎన్ విజయ్ కుమార్ గారికి అవకాశం ఇస్తున్నారు అని మనకు అందిన సమాచారం. కమ్మ సామాజిక వర్గం నుంచి గొట్టిపేట రవికుమార్ గారిని కొనసాగిస్తున్నారు. గొట్టిపేట రవికుమార్ గారిని తప్పిస్తే కమ్మ సామాజిక వర్గం నుంచి ఏలూరు సాంబశివరావుకి ఇస్తారా, ఎవరికి ఇస్తారా అన్నది అక్కడ ఒక సమీకరణ. కానీ గొట్టిపాటి రవికుమార్ గారిని తప్పించే పరిస్థితి అయితే ఉంది, తప్పించకపోవచ్చు. ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారి ప్రయత్నాలు మనకు తెలిసిందే, ఆఖరి పోరాటం. అట్లాగే మహమ్మద్ నజీర్ గుంటూరు 1 నుంచి అతను చేసుకుంటున్నాడు, మైనార్టీ నుంచి అతని ప్రయత్నాలు అతను చేసుకుంటున్నాడు, అవి మనకు తెలిసిందే. ఇక్కడ అత్యంత ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే కొండపల్లి శ్రీనివాస్ గారిని తప్పిస్తున్నారు, గుమ్మడి సంధ్యారాణి గారిని తప్పిస్తున్నారు. నేను మిమ్మల్ని అడిగాను, గుమ్మడి సంధ్యారాణి గారి మీద కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి. తప్పించి అంగన్వాడీ టీచరు, ఆ తర్వాత రంపచోడవరం శాసనసభ్యురాలు అయినటువంటి శిరీష గారికి షెడ్యూల్ తెగల నుంచి అవకాశం ఇచ్చేటటువంటి బలమైనటువంటి ఇది ఉంది. అట్లాగే మనకి వంగల్పూడి ఎంతగాని తప్పిస్తున్నారు, తంగిరాల స్వామి గారికి ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి, అదే సామాజిక వర్గం కాబట్టి ఇచ్చేటటువంటి అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. కొండపల్లి శ్రీనివాస్ గారిని తప్పిస్తే అక్కడ సమీకరణ ఏమిటి అన్నది కూడా అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి, ఆసక్తికరమైనటువంటి ఒక అంశం. ఎందుకంటే ఉత్తరాంధ్ర కాపు సామాజిక వర్గం నుంచి
ఎంఎస్ఎంఈ మినిస్టర్గా ఉన్నటువంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్, డైరింగ్, డేషింగ్, డైనమిక్, వెల్ ఎడ్యుకేటెడ్ అన్నది. కాకపోతే జిల్లాలో కొండపల్లి శ్రీనివాస్ గారు, నియోజకవర్గం కాసేపు పక్కన పెడదాం, గజపతి నగరం జిల్లాలో కొండపల్లి శ్రీనివాస్ గారు తన దూకుడు ప్రదర్శించలేకపోతున్నారు. ఎందుకంటే వైకాపాలో మీకు బొత్స గారి కుటుంబ ఆధిపత్యమే, పైగా ఆయన శాసన మండలి సభ్యుడిగా బొత్స గారు ఉన్నారు. బొత్స గారి కుటుంబం అనేటప్పటికీ ఏమవుతుంది, బొత్స సత్యనారాయణ గారు, ఝాన్సీ లక్ష్మి గారు, బడుకొండ అప్పలనాయుడు గారు, బొత్స అప్పల నరసయ్య గారు, మజ్జి శ్రీనివాసరావు గారు, మొన్న కొత్త పెళ్లి కూతురు సిరి గారు, సిరి గారి భర్త గారైన ప్రదీప్ నాయుడు గారు, బొత్స సందీప్ గారు, సోమి అనూష్ గారు, ఎంతమంది వస్తారు బొత్స గారి కుటుంబం అనేటప్పుడు? 7 బొత్స సందీప్ గారు పోటీ చేస్తారన్న విషయం ఇట్స్ వెరీ క్లియర్. ఫ్యూచర్ పాలిటిక్స్, ఫ్యూచర్ అతన్ని నియోజకవర్గానికి సందీపే ఉంటాడని బొత్స గారు ప్రకటించారు మొన్న. సోమి అనూష్ గారు బొత్స గారి కుమార్తె, సోమి వెంకటరమణ గారి కోడలు. ఆవిడ స్థానిక రాజకీయాలు, స్థానిక సంస్థలకు సంబంధించి చీపురువల్ నియోజకవర్గంలో ఆవిడ చూసుకుంటారనేటటువంటిది ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది. మజ్జి శ్రీనివాసరావు గారు విజయనగరం లోక్సభ నుంచి భవిష్యత్తులో పోటీ చేయొచ్చు వైకాపా అభ్యర్థిగా. వారు ప్రస్తుతం భీమిలి వైకాపా ఇన్ఛార్జిగా ఉన్నారు. భీమిలి నియోజకవర్గానికి సంబంధించి మొత్తం కార్యక్రమాలని, పార్టీ కార్యక్రమాలని మజ్జి శ్రీనివాసరావు గారి కుమార్తె సిరి గారు పర్యవేక్షిస్తున్నారు. అది అక్కడ రసవత్తరమైనటువంటి రాజకీయం. బొత్స ఝాన్సీ లక్ష్మి గారు ఖచ్చితంగా వైకాపాలో వైజాగ్ లోక్సభ నుంచి ఖచ్చితంగా ఆవిడ ఎక్కడైతే ఓడిపోయారో అక్కడ తిరిగి పోటీ చేయాలనేటటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. అది ఆ పార్టీకి సంబంధించినట్టు, అంటే ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఒక రాజకీయపరమైనటువంటి దీనిని కొండపల్లి శ్రీనివాస్ గారు సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతున్నారు అనేటటువంటి కారణంతో ఆయన్ని పక్కన పెట్టాలి అన్నది వినిపిస్తోంది. కిమిడి కళా వెంకటరావు గారు ఆయన ప్రయత్నాలు, ఆయన రాష్ట్ర మంత్రివర్గంలోకి రావడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కిమిడి గారికి టీటీడీ చైర్మన్ ఖాయమైందని, టీటీడీ చైర్మన్ గా మరొకరి పేరు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తుంది. దాని గురించి మనం విశ్లేషణ చేద్దాం. కిమిడి కళా వెంకటరావు గారు మరొక మారు టీటీడీకి వెళ్ళడం కంటే రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం ఇస్తే గౌరవప్రదంగా, మర్యాదపూర్వకంగా రాష్ట్ర మంత్రిగా రాజకీయ నిష్క్రమణ చేసి తన కుమారుడైన రామ్మల్లిక్ నాయుడిని ఇప్పటికే ఆయన క్రియాశీలక రాజకీయాలకు తీసుకొచ్చారు. అలాగే వారి సోదరుడు, వదిన గారు అయినటువంటి కిమిడి గణపతిరావు గారు, కిమిడి మృణాళిని గారు, వారు రాజకీయాల్లో ఉన్నారు. వారి కుమారుడైన నాగార్జున నాయుడు గారు కూడా కిమిడి కుటుంబానికి సంబంధించి వారి తెలుగుదేశం పార్టీలోనే వారు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. 14 నుంచి 19 మధ్యలో మొదటి 2.5 సంవత్సరాలు కిమిడి మృణాళిని గారు రాష్ట్ర మంత్రిగా చేశారు. ఆవిడ గతంలో కూడా జెడ్పీ చైర్పర్సన్ చేసినటువంటి నేత. మృణాళిని గారి తర్వాత 2.5 సంవత్సరాలు కిమిడి కళా వెంకటరావు గారు రాష్ట్ర మంత్రి చేశారు. నాగార్జున నాయుడు గారే మన చీపురుపల్లి నుంచి పోటీ చేయాలి. ఎచ్చర్లో ఎప్పుడైతే భాజపా నుంచి మన పురంధేశ్వరి గారు తీసుకెళ్లిపోయారు, తప్పనిసరి పరిస్థితుల్లో కళా వెంకటరావు గారిని చీపురుపల్లి నుంచి అకామిడేట్ చేయాల్సి వచ్చింది. నాగార్జున నాయుడు తప్పించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఏంటంటే కళా వెంకటరావు గారు ప్రయత్నిస్తున్నారు. అయితే జనసేనకి ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి అవకాశం ఇవ్వదలుచుకుంటే దుర్గేష్ గారిని తప్పిస్తున్నారు. దుర్గేష్ గారిని పంచికల రమేష్ గారా లేకపోతే కొణతాల రామకృష్ణ గారు అన్నది గవరా కాపులలో ఒకరు అన్నది. గంటా గారి మార్కు రాజకీయం ఏంటంటే గంటా గారు చక్రం తిప్పారు. గంటా గారి మంత్రివర్గంలోకి వచ్చి కొణతాల రామకృష్ణ గారిని గౌర సామాజిక వర్గం జనసేన నుంచి తెచ్చుకోవాలనేటటువంటి ఒక సమీకరణ ఉన్నప్పటికీ మీకు బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించి మంత్రివర్గంలో ఒకరికి అవకాశం అయితే ఇవ్వాలి. కాబట్టి జనసేనలో నెల్లిమర్ల శాసనసభ్యురాలైనటువంటి లోకన్ నాగమాధవి గారు, ఆవిడ బ్రాహ్మణ సామాజిక వర్గం, భర్త లోకం ప్రసాద్ గారు కాపు సామాజిక వర్గం. అదొక అత్యద్భుతమైన సమీకరణ అవుతుంది. కాబట్టి కిమిడి కళా వెంకటరావు గారా లోకన్ నాగమాధవి గారా అన్న దగ్గర ఆగింది. ప్రస్తుతానికైతే ఇది పరిస్థితి. మొత్తానికైతే చాలా ఆసక్తికరమైనటువంటి మార్పులు. ఏప్రిల్లోనే మంత్రివర్గ విస్తరణ జరగచ్చుని మనకు అందినటువంటి విశ్వసనీయ సమాచారం. ఇక్కడ గతంలో మనం ఫస్ట్ ఏప్రిల్ అనుకున్నాము, బట్ ఏంటంటే 2 years కంప్లీట్ అయినట్టుగా ఉంటుంది కాబట్టి ఆలోచన చేశారు అన్నది మరొక వాదన వచ్చింది. ఆల్మోస్ట్ అయితే ఇంకా ఏప్రిల్కి, అంటే ముందు చెప్పినట్టుగా శ్రీరామనవమి తర్వాత ఏప్రిల్ 1st week ఏదో అనౌన్స్మెంట్ అయితే జరిగిపోతుంది. చూద్దాం మరి ఈ నేపథ్యంలో ఈ రసవత్తర సమీకరణాలు ఎటు దారి తీస్తాయి, ఎవరు తెర మీదకి వస్తారు, ఎవరు తెరమరుగవుతారు అనేది. ఆ మంత్రి పదవిలో వచ్చిన వాళ్ళకి సంతోషం, పక్కన పెట్టిన వాళ్ళకు బాధ. అది మళ్ళీ ఏ రాజకీయ చర్చకు దారి తీస్తుంది అనేది వాళ్ళు ఎన్నికలకు ముందు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు చాలా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ తరహా అంతే, ఇంకా సింపుల్ లాజిక్. చరిత్ర మరి పునరావృతం అంతే. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సండి గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.